సత్యమూర్తి గారు, సో ఈ కేసులో మనం చూస్తే టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మొదటేమో అసలు అంత మారణాయుధాలతో ఆఫీసు ధ్వంసం చేసినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కొట్టినా కానీ పోలీసులు నామమాత్రపు సెక్షన్లు పెట్టారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ఆల్టర్ చేసినట్టున్నారు, హత్యాయత్నం యాడ్ చేసినట్టున్నారు. సో దీనికి బాధ్యులుగా పోలీసుల్లో ఎవరినైనా బాధ్యులుగా చూడొచ్చా? అంటే ఇలాంటి లైట్గా కేసులు పెట్టినందుకు వాళ్ళని ఎవరినైనా బాధ్యులుగా చేసే అవకాశం ఉందా ఈ కేసులో? ఖచ్చితంగా ఉందండి. ఇక్కడ మనము ఇందాక విజయసాగర్ గారు చెప్పినా లేకపోతే రజనీ గారు చెప్పినా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, పోలీసులు బలవుతున్నారేమో, అయ్యో పాపం కింది స్థాయి పోలీసులు అనకూడదండి. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు బాధ్యత వహించాల్సిన వాళ్ళు. బాధ్యత ఇప్పుడు కేసు పెట్టేది స్టేషన్ హౌస్ ఆఫీసర్ కదా, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తప్పు చేశాడు కదా, అందువల్ల మనం ఎట్టి అన్యాయం అయిపోతారు. చేయించిందంతా పై వాళ్ళు చేయిస్తే నీ బుద్ధేమైంది. ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే. డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ కేవలం తన పోస్ట్ కాపాడుకోవటానికి ఐపీసీ చదువు, ఆ సెక్షన్ చదువు అనిపించుకున్న వ్యక్తి గౌతమ్ సవాంగ్. నీకు అటువంటి వ్యక్తి ఆదేశాలని పాటించి వీళ్ళందరూ కూడా ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు, అట్రాసిటీస్ కేసులు పెట్టిన పోలీసుల్ని ఎందుకు వదలాలి? ఇప్పుడు వాడెవడో వచ్చి దాడి చేశాడండి. వాడెవడో వచ్చి దాడి చేస్తే ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయటానికి వీలు లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తే నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారేమో, నా ఉద్యోగం పోతుందేమో అని భయపడేవాడు పోలీసు ఉద్యోగం ఎందుకు చేయటం? పోలీసు ఉద్యోగం ఎందుకు చేయాలి? వేరే ఏదైనా ఉద్యోగం ఎదుర్కోవాలి. ఇటువంటి పనులు చేయటం ఇష్టం లేకపోతే. ఇక్కడ పోలీసులే ముద్దాయిలు, ప్రథమ ముద్దాయిలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్ ఎంత నేరస్తుడో, అతన్ని కాపాడటానికి ప్రయత్నం చేసిన పోలీస్ అధికారులు కూడా అంతే నేరస్తులు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అక్కడున్న సిబ్బందికి రక్త గాయాలు చేసిన వీళ్లతో పాటు వాళ్ళ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులతో పాటు ఆ వెనక ఉండి నడిపించిన వీళ్ళందరూ కూడా నేరస్తులే. వీళ్ళని పోలీసుల్ని గైడ్ చేసి ఈ వైసీపీ కార్యకర్తల్ని గైడ్ చేసి అటువైపు పంపించిన పోలీసులు కూడా నేరస్తులే. ఇదే కాదు, ఇవన్నీ మానిటర్ చేసిన వ్యక్తులు ఎవరైతే మానిటర్ చేశారో వాళ్ళ కాల్ లిస్టులు కూడా తీసుకొని, వాళ్ళ కాల్ లిస్టులు కూడా మొత్తం అంతా మానిటర్ చేసిన వ్యక్తులు, ఉసిగొల్పిన వ్యక్తులు ఉసిగొలిపారు. కొంతమంది అయితే కొన్ని ఛానళ్ళ వాళ్ళు అయితే అక్కడ కూర్చొని మానిటర్ చేశారని కూడా వచ్చింది. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయించకపోతే అసలు దర్యాప్తు సంస్థల మీద ప్రజలకి నమ్మకం పోతుందండి. ప్రజలకు నమ్మకం కలిగించాలి. ఇదేదో తెలుగుదేశం లేదా వైసీపీ అని కాదు. ఇక్కడ దర్యాప్తు సంస్థల మీద ప్రజలకి నమ్మకం కలిగించాలి అంటే ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆవశ్యకత గురించి నేను చెప్తున్నది అంతే తప్ప ఇక్కడ జోగి రమేష్ ఫ్రీగా తప్పించుకొని వెళ్ళిపోయాడు, ఏదో కాకమ్మ కబుర్లు చెప్పాడు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వీళ్ళందరూ కూడా వచ్చి ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకున్నారు అంటే పోలీసులు ఎలౌ చేయబట్టి జరిగింది. అందుకని పోలీసులు కూడా శిక్షార్హులే. వాళ్ళని కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయటం పనిష్మెంట్ కాదండి, ట్రాన్స్ఫర్ చేయటం కాదు. కొన్ని కేసులు, ఇంపార్టెంట్ కేసులైనా సరే వీటిని పకడ్బందీగా వాటిని చట్టం ముందరికి తీసుకురాకపోతే దర్యాప్తు సంస్థల మీద, పోలీసుల మీద, పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఏం చర్య తీసుకోలేదండి.
ఏదో మానవత్వంతో ఏదో అయిపోయిందిలే అని చెప్పి చర్య తీసుకోలేదనుకోండి, పోలీసుల్లో మిగిలిన పోలీసులు కూడా, అసలు పోలీసుల సంగతి పక్కన పెట్టండి, ప్రజలు ఏమనుకుంటారు, ఈ పోలీసులందరూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు పనిచేస్తారు. అంటే ఆ అధికారంలో వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ పైనే ఒక అపనమ్మకం ఏర్పడే ప్రమాదం. నమ్మకం పోతుంది. ఉమ్, పోలీసులు అధికారంలో ఉన్న పార్టీకి ప్రైవేట్ గుండాల్లాగా పనిచేస్తారు అన్న ఒక ఇది ఫ్యాక్ట్ ని ప్రజలు వాళ్ళందరూ ఇది ఫ్యాక్ట్ అనుకుంటే పోలీసు వ్యవస్థ విశ్వసనీయతకి ఎంత దెబ్బ. అందుకని ఇందులో ఉన్న పోలీసు అధికారులు నిజంగా కూడా పోలీసు అధికారులు గనక మేము పై వాళ్ళు చెబితే చేశాము అంటే వాళ్ళందరూ కూడా అప్రూవర్లుగా మారాలి. ఇదిగో బలానాయన చెప్పాడు, బలానాయన చెప్పటం వల్ల మేము చేశాము అని అప్రూవర్లుగా మారాలి. పై నుంచి కింద దాకా ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఈ పోలీస్ ఆఫీసర్లు కూడా నిజంగా వాళ్ళు ఏదో మాకు లేదండి, మాకు పొలిటికల్ ప్రెషర్స్ వల్ల చేశామంటే ఆ పొలిటికల్ ప్రెషర్స్ ఏంటో వచ్చే ఆన్ రికార్డ్ చెప్పు, కేసులో చెప్పు. ఇది చేయాల్సిన పని. అందుకని పోలీసులని జాలి కలిసి వదలకూడదండి. ఎందుకంటే ఇటువంటి పోలీసులు వీళ్ళని పోలీసు అనరు కదా, వీళ్ళని ప్రైవేట్ గూండాలు అంటారు, ప్రైవేట్ ఆర్మీ అంటారు. అందుకని పోలీసు నిజంగా వాళ్ళకి సంబంధం లేకపోతే ఇదిగో మాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల ప్రకారం మేము చేశామండి అని చెప్పమనండి, వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి మారమనండి. రైట్. విద్యాసాగర్ గారు, గన్నయ్య రెడ్డి ఎవరో ఒక రెడ్డి, ఆ రెడ్డి చెప్పినట్టు మేము చేశామని చెప్పమనండి, అప్రూవర్లుగా మారాలి. అంతే తప్ప పోలీసుల మీద చర్య తీసుకుంటే